గురువుగారు, ఈ దాస సాహిత్య ప్రాజెక్ట్‌ని కేవలం పెద్దవాళ్ళ కోసమే కాకుండా, వచ్చే తరానికి కూడా అందించాలనే సత్సంకల్పంతో యువ ధార్మిక సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. దాని గురించి తెలియజేయండి. ఈ రోజుల్లో పెద్దలు పిన్నలు ఇద్దరూ కావాలా. కారణం ఏమంటే వయస్సు పెద్దదైనా కూడా వారిలో ధార్మిక ప్రజ్ఞ ఉండదు. ఈ లౌకిక ఉద్యోగాలలో ఉంటూ వారు ధర్మ విషయాన్ని మర్చిపోయి లౌకిక అధ్యయనం ఎక్కువ చేసి ఉంటారు. వాళ్లను పట్టాము. దాంతోపాటు యువజనాంగాన్ని తీసుకుంటే రేపు ఇంకొక 50 సంవత్సరాల వరకు ధర్మానికి లోపం ఉండదనే ఉద్దేశము చేత పెద్దలతో పాటు యువతీ యువకులను వారిని కూడా చేర్చి బాలబాలికల మెట్లోత్సవం అని ఇది వరకు చేశాం. ఒక 12-13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు. ఇంతేకాదు ఇంకేదైనా బౌద్ధికంగా కూడా వాళ్ళకు ఒక మంచి శిక్షణ ఇప్పించాలని చెప్పేసి 15 నుంచి 25 సంవత్సరముల వయస్సులో ఉన్న యువతీ యువకులు వారు బాగా చదువుకొని ఉంటారు, మంచి చదువు బాగా ఉంటారు, అంత బాగుంటుంది. అయితే ధార్మిక విషయంలో వారికి జీరో నాలెడ్జ్. అటువంటి వారికి కూడా ఒక యువ ధార్మిక శిక్షణ శిబిరములు అని చెప్పేసి యూత్ ఫెస్టివల్ అని చెప్పేసి పిల్లలను పిలిపించి ఆ పిల్లలకు ఏదైనా ఒక భక్తి మార్గము ఒక ధర్మ మార్గము చూపించాలని దాని కొరకు తిరుమలలో చేశాము. కొవ్వూరు విశాఖపట్నము మునగు ప్రాంతంలో బాగా చేస్తూ వచ్చాము. చాలా బాగా రెస్పాన్స్ ఉన్నది. విశాఖపట్నం వంటి సిటీల్లో కూడా యువతీ యువకులు పిలిచిన వెంటనే ఒక 1400 మంది 1400 మంది ఒకరోజు చేరడము, ఒక 6 అవర్స్ వారికి అక్కడే మంచి ఓరియంటేషన్ కోర్సు ఇవ్వడము, వాళ్ళతే సరస్వతి పూజ చేయించడము, ఒక్కొక్కరు కూడా ప్రత్యేకంగా సరస్వతి పూజలు చేశారు. ఇలాగా కార్యక్రమాలు బాగా అటెండ్ అవుతున్నారు. అందరూ కూడా అందులో హాజరవుతున్నారు. అయితే మేము ఇంకా కృషి చేస్తే ఇంకా ఎక్కువ యువతీ యువకులు దగ్గర రావడానికి వారు ఈ ధర్మ మార్గంలో రావడానికి కూడా అవకాశాలు చాలా ఉంది. Like and subscribe Eagle Media Works.